వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సెకండరీ గ్రేడ్ టీచర్స్గా ఎవరైతే డిఎస్సి రాయబోతున్నారో వారికి గణిత సిలబస్ గురించి ఎలా చదవాలి, ఏం సిలబస్ ఉంటుంది, ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి అనే దానిపైన డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా హెచ్జిటి టీచర్గా ఎగ్జామ్ రాయబోయే వారికి, నాన్ మ్యాథ్స్ వారికి ఈ గణితంలో స్కోరింగ్ అనేది తక్కువగా ఉంటుంది. వారికి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈజీగా మ్యాథమెటిక్స్లో స్కోర్ చేయడానికి ట్రిక్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా ఈ సిలబస్ ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, హెచ్జిటి మ్యాథ్స్ సిలబస్ మనకు ముఖ్యంగా థర్డ్, ఫోర్త్ అంటే ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ పైన అడగడం జరుగుతుంది. ముఖ్యంగా 6th, 7th, 8th ఈ 3 క్లాసెస్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 9th, 10th కూడా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వాటిపైన కూడా క్వశ్చన్స్ అక్కడక్కడ అడిగే సందర్భాలు ఉన్నాయి. సో ముఖ్యంగా 6th, 7th, 8th ఏ టాపిక్స్ మనం ఫోకస్ చేయాలనేది ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ చూడండి టాపిక్స్ వచ్చేసి మనకు ఇక్కడ టాపిక్స్ మనం 5 టాపిక్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ నెంబర్సు, సంఖ్యలు. అదేవిధంగా రెండవది అరిథమెటిక్, అంకగణితం. మూడవది జామెట్రీ, జామితి. నాలుగవది డాటా హ్యాండ్లింగ్, దత్తాంశ నిర్వహణ. ఐదవది ఆల్జిబ్రా, బీజగణితం. ఈ 5 టాపిక్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ 5 టాపిక్స్లో ముఖ్యంగా ఏ టాపిక్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతున్నారంటే, మనకు ఫస్ట్ చాప్టర్ ఏదైతే అనుకున్నామో నెంబర్ సిస్టమ్, ఈ నెంబర్స్ పైన ఎక్కువగా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 4 to 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా జామెట్రీ పైన కూడా క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మిగిలిన వాటికి కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగిందని ఈ 2 చాప్టర్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. సో మరి ఈ 2 చాప్టర్స్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, అన్ని చాప్టర్స్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే, నెంబర్స్ ఫస్ట్ చాప్టర్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, ఆ నెంబర్స్ అంటే మనం ఎలా ప్రిపేర్ కావాలి అనేది ఒకసారి చూస్తే టాపిక్స్ ఏంటో చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ టాపిక్స్ వచ్చేసి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, ప్రాథమిక ప్రక్రియలపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటన్నిటిని ఒక సమ్గా తీసుకొని వాటి సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణ అడిగే సందర్భాలు ఉంటాయి. మరి ఈ సందర్భంలో క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ అడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా అనేది కూడా కొద్దిగా క్లిష్టమైన పరిస్థితిలో ఉండేటటువంటి సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా నోయింగ్ అబౌట్ నెంబర్స్, సంఖ్యల గురించి తెలుసుకోవడం, అది ఒక టాపిక్. ఇక్కడ హిందూ అరబిక్ సిస్టమ్ అనేది హిందూ అరబిక్ సిస్టమ్, హిందూ అరబిక్ సంఖ్యామానం పైన కూడా మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ సిస్టమ్, అంతర్జాతీయ సంఖ్యామానం, హిందూ అరబిక్ సంఖ్యామానం, ఈ రెండింటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ముందుగా బేసిక్గా ఇక్కడ నెంబర్ సిస్టమ్ పైన మంచి అవగాహన ఉంటే ఈ నెంబర్స్కు సంబంధించినటువంటి ఆ క్వశ్చన్స్ ఎక్కడ అడిగినా వాటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆన్సర్స్. అదేవిధంగా ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ నెంబర్, సంఖ్యలోని అంకె స్థానం, విలువ మరియు సహజ విలువ, వీటిపైన కూడా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా ఆన్సర్ చేయాలి. ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఆన్సర్ చేయడం అనేది ఇంపార్టెంటే, కానీ ఆన్సర్తో పాటు దాన్ని వేగంగా, స్పీడ్గా, అంటే మ్యాథమెటిక్స్ అంటేనే స్పీడ్ అండ్ అక్యురసీ. సో అది ఫాలో అయినప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇన్ టైంలో చేయడానికి అవకాశం ఉంటుంది. మనం స్పీడ్గా చేయాలి, అక్యురసీ అంటే కరెక్ట్ ఆన్సర్ చేయాలి. సో ఇవి మనకు నెంబర్స్లో ఉన్నటువంటి టాపిక్స్. వీటితో పాటు ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి.
చూద్దాం అవి. కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ ఆఫ్ ఎ నెంబర్స్, సంఖ్యలను పోల్చడం అంటే ఆ సంఖ్యలను ఒక క్రమ పద్ధతిలో ఆరోహణ అవరోహణ క్రమాలు కావచ్చు. అదేవిధంగా కంపేరింగ్ నెంబర్స్ దగ్గర ఫ్రాక్షన్స్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఇట్లా ఫ్రాక్షన్స్ ఇందులో 1/2 కామా 1/5 అని అడిగింది అనుకోండి, విచ్ ఈజ్ గ్రేటర్ అని అడిగే అవకాశం ఉంటుంది. లేదా 2/3 3/5 ఇక్కడ చెప్పేటప్పుడు ఇక్కడ కొద్దిగా ఈజీగానే కంపేర్ చేయొచ్చు. న్యూమరేటర్స్ న్యూమరేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్లో విచ్ ఈజ్ లెస్ దాన్ దట్ ఈస్ ద మనం అది స్మాల్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇక్కడ 1/2 అనేది గ్రేటర్ నెంబర్ కాబట్టి ఇది బిగ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి న్యూమరేటర్స్ ఈక్వల్ లేవు, డినామినేటర్స్ ఈక్వల్ లేవు కాబట్టి ఇట్లా ఇచ్చినప్పుడు ఎట్లా చెప్పాలనేది ఒకసారి మనం నెక్స్ట్ వీడియోలో టాపిక్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం. అదేవిధంగా ఇక్కడ హోల్ నెంబర్ సిస్టంలో మనకు నెంబర్స్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాయి, సహజ సంఖ్యల నుంచి స్టార్ట్ అయినాయి అని చెప్పుకుంటాం మనం. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, అట్లా పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, కాంప్లెక్స్ నెంబర్స్. ఇట్లా ఈ సంఖ్యా వ్యవస్థ పైన కూడా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ కారణాంకాలని వేటిని అంటాము, గుణిజాలని వేటిని అంటాం. కారణాంకాలపైన గుణిజాలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. మరి కారణాంకాలు అనేటివి ఎన్ని ఉంటాయి, ఒక సంఖ్య కారణాంకాలు ఎన్ని ఉంటాయి, అపరిమితమా పరిమితమా, గుణిజాలు ఎన్ని ఉంటాయి, అవి పరిమితమా అపరిమితమా, ఈ రకంగా అడిగే క్వశ్చన్స్ వస్తాయి మనకు. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే మనకు ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి, వేటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం, వేటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం, మరి ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ కానీ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు. అదేవిధంగా ఈవెన్ అండ్ ఆడ్, ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి, స్క్వేర్ నెంబర్స్ ఏంటి, ఈ రకంగా ఈ నెంబర్ సిస్టంలో మనం స్టెప్ బై స్టెప్గా వెళ్ళినట్టయితే ఈ నెంబర్ సిస్టమ్ ఈజీగా అర్థమవుతుంది. నాన్ మ్యాథ్స్ వారికి ముఖ్యంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆన్సర్స్ మ్యాథమెటిక్స్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మ్యాథమెటిక్స్లో ఆన్సర్ చేయడానికి వాళ్ళు డిఫికల్టీగా ఫీల్ అవుతారు కాబట్టి వారికి సులభంగా అర్థమయ్యే పద్ధతిలో ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇంకా నెంబర్స్లో ఇంకా ఉన్నటువంటి టాపిక్స్ ఒకసారి చూసినట్లయితే భాజనీయత సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మనం ఒక బిగ్ నెంబర్ ఇచ్చేసి ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8 సీక్వెన్స్ నెంబర్స్ రాశాను. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 3 అని అంటే చాలా నెంబర్స్ ఇన్న డిజిట్స్ 1, 2, 3, 4, 5, 6, 8 డిజిట్స్ నెంబర్ ఇది. ఎట్లా మనం సింపుల్గా 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందో లేదో, 3 టేబుల్లో ఈ నెంబర్ వస్తుందా లేదా ఎట్లా చెప్పగలుగుతాం అనేది కూడా ఆ డివిజిబిలిటీ రూల్లో మనం చెప్పుకుంటాం. అదేవిధంగా కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కామన్ మల్టిపుల్స్, కారణాంకాలు. ఇంతకుముందు మనం కారణాంకాలు గుణిజాలు చెప్పుకున్నాం. అందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి, కామన్ ఫ్యాక్టర్స్, కామన్ గుణిజాలు, సామాన్య గుణిజాలు, సామాన్య కారణాంకాలు, ఇవి మనకు ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఉపయోగపడతాయి. ఎల్సిఎం అంటే కసాగు గాసాబా, తెలుగులో చెప్పాలంటే గాసాబా. ఇవి కనుక్కోవడానికి ఈ కామన్ ఫ్యాక్టర్స్ కానీ కామన్ మల్టిపుల్స్ కానీ ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి ఇంకోసారి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎస్సిఎఫ్ అంటాం, దీన్ని జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనొచ్చు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. గరిష్ట సామాన్య కారణాంకం, కనిష్ట సామాన్య గుణిజం. కసాగుకు మనం లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం, కనిష్ట సామాన్య కారణాంకం గుణిజం. ఇది కాసాగు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పైన కూడా అడగడం జరిగింది.
అదేవిధంగా నెంబర్స్లో ఇక్కడ మనకు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, భిన్నాలు మరియు దశాంశాలు. భిన్నాలు దశాంశాలు వచ్చినప్పుడు ఏ రకమైన అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎట్లా యూజ్ చేస్తాం ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం. ఒకే క్వశ్చన్లో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇచ్చినప్పుడు ఏ ఆపరేషన్కి ముందు ప్రియారిటీ ఇవ్వాలి, ఏ ఆపరేషన్కి తర్వాత ప్రియారిటీ ఇవ్వాలి అనేది కూడా ఒక లాజికల్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇష్టం ఉన్నట్టు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేసుకుంటూ పోతే రాంగ్ ఆన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏది ముందు తీసుకోవాలి, మనం డివిజన్ ముందు తీసుకోవాలన్నా, మల్టిప్లికేషనా, అడిషనా, సబ్ట్రాక్షన్ అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్లో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో క్రమ, అపక్రమ మరియు మిశ్రమ భిన్నాలు 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ప్రాపర్ ఫ్రాక్షన్స్ అడిషన్ ఎట్లా చేస్తాం, ఇంప్రాపర్కి ఎట్లా అడిషన్ చేస్తాం, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వస్తే అడిషన్స్ ఎట్లా చేస్తాం, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చిన సింప్లిఫికేషన్లో ఈజీగా ఎట్లా మనం సింప్లిఫై చేయాలనేది కూడా వీడియోస్ వచ్చినప్పుడు మనకు దానికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కంపారిజన్ ఇందాక చెప్పుకున్నాం, మనం ఫ్రాక్షన్స్ కంపారిజన్ అని చెప్పుకున్నాం. కంపారిజన్లో విచ్ ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్, విచ్ ఈజ్ స్మాలర్ ఫ్రాక్షన్ అనేది కూడా సింబల్స్ మనకు లెస్ దాన్, గ్రేటర్ దాన్ సింబల్స్ ఉంటాయి, ఈక్వల్ సింబల్ కూడా ఉంటుంది. ఈ 3 సింబల్స్ కంపారిజన్లో 3 సింబల్స్ యూజ్ అయితే మనకు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ డైలీ లైఫ్. డైలీ లైఫ్లో ఫ్రాక్షన్స్ ఎక్కడ అప్లికేబుల్ అయితే ఎక్కడ అప్లికేషన్ చేస్తాం మనం అనేది కూడా డిస్కస్ చేద్దాం. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఈ డెసిమల్స్లో కూడా 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎట్లా చేయాలనేది చూద్దాం. ఈ డెసిమల్స్లో కూడా అడిషన్స్ చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో అది మిస్టేక్స్ చేస్తే ఎక్కడ మనకు ఆన్సర్ రాంగ్ అవుతుంది, ఎక్కడ కరెక్ట్ అవుతుంది అనేది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులోనే ఇంకా నెంబర్ వచ్చేసి రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు, ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యల ధర్మాలు. మనకు ఇక్కడ ప్రాపర్టీస్ కూడా రేషనల్ నెంబర్స్లో ప్రాపర్టీస్ మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని, అసోసియేట్ ప్రాపర్టీ అని ఇలా ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ని కూడా ఎట్లా ఐడెంటిఫై చేయాలి నెంబర్స్ వచ్చినప్పుడు, ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు, లేకుంటే నెంబర్ సిస్టంలో ఏ నెంబర్ సెట్ ఏ ప్రాపర్టీకి ఓకే అవుతుంది, ఏ నెంబర్ సిస్టంలో ఏ ప్రాపర్టీ ఓకే అవుతుంది. ఇప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఉంది, అది న్యాచురల్ నెంబర్స్లో ఓకే అవుతుందా కావడం లేదా, అట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే మనం ఇక్కడ ఫ్రాక్షన్స్ అనే అనుకుంటారు అందరూ. రేషనల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్సు, హోల్ నెంబర్సు, ఇంటీజర్సు అన్నీ కలుపుకొని వాటితో పాటు ఫ్రాక్షన్స్ కూడా ఉంటే మనం రేషనల్ నెంబర్స్ అంటాం. సో రేషనల్ నెంబర్స్ మధ్యలో ఇంకేమైనా రేషనల్, సపోజ్ ఎగ్జాంపుల్ 3/2 ఇంకొకటి 3/4 ఉంది, వీటి మధ్యలో ఇంకేమైనా రేషనల్ నెంబర్స్ ఉంటాయా అనేది అడిగినప్పుడు మరి ఉంటే ఎన్ని ఉంటాయి అనే దానిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్స్, ఉత్క్రమము. ప్రోడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్ అంటే రెసిప్రోకల్స్ ఇన్వర్స్ అంటాం మనం. ఇప్పుడు 1/2కి వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఇన్వర్స్ ఆఫ్ ది 1/2? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, అడిటివ్ ఇన్వర్స్ ఏంటి అనేది అడిగే సందర్భాల్లో మనం వీడియో వచ్చినప్పుడు, ఆ టాపిక్ వచ్చినప్పుడు దానిపైన బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంటీజర్స్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, వర్గమూలాలు, సంఖ్యలు మరియు దశాంశాలు, వర్గ సంఖ్యల ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్స్, వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో క్యూబ్స్, గణాలు, క్యూబ్ రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, స్క్వేర్ రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా ప్లేయింగ్ విత్ నెంబర్స్, గేమ్ విత్ నెంబర్స్ అండ్ లెటర్స్ ఫర్ డిజిట్స్, సంఖ్యలతో ఆటలు మరియు అంకెల స్థానంలో అక్షరాలు. అంకెల స్థానంలో అక్షరాలు ఇచ్చి వాటి ఆ అక్షరంలో ఏ సంఖ్య ఏ డిజిట్ వస్తుంది అనేది అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది ఎడ్జిటికి సంబంధించినవి కాబట్టి
ఒక్కోసారి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, ఒక్కోసారి హార్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి టాపిక్ మనకు ఇంపార్టెంటే. ఈ నెంబర్ సిస్టంలో ప్రతి వీడియోలో ప్రతి టాపిక్, ఏ టాపిక్ మిస్ కాకుండా మీకు వీడియోస్ చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అది నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఇక్కడి వరకు ఉన్నాయి మనకు. ఇందులో మనకు 6th, 7th, 8th సంబంధించినటువంటి చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. వాటి మీద ఏ ఏరియాస్లో ఫోకస్ చేసిండు అనేది మనం ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా వీడియోలో మీకు సొల్యూషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది నెంబర్ సిస్టమ్, నెంబర్స్కి సంబంధించినటువంటి సిలబస్. అదేవిధంగా అర్థమెటిక్లో వుడ్మాస్ రూల్స్, రేషనల్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్, నిష్పత్తులు మరియు అనుపాతాలు, అనులోమానుపాతం మరియు విలోమానుపాతం, కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ రేషియోస్, నిష్పత్తుల ద్వారా రాసులను పోల్చడం, ప్రపోర్షన్ అనుపాతం, వీటిపైన క్వశ్చన్స్ వచ్చినాయి. వీటి మీద క్వశ్చన్స్ చేయడంలో కొద్దిగా డిఫికల్టీగా అనిపిస్తాయి ఈ క్వశ్చన్స్, కానీ ఈజీగా ఉంటాయి. ఈజీ వేలో ఎట్లా చేయాలనేది మనకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు, టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా పర్సంటేజెస్ అండ్ దేర్ అప్లికేషన్స్, శాతాలు మరియు వాటి అనువర్తనాలు, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ పైన కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ప్రాఫిట్ లాస్, ఎప్పుడు ప్రాఫిట్ ఎప్పుడు లాస్. సో లాస్ వస్తే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్, లాస్ పర్సంటేజ్ ఎంత, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ డిస్కౌంట్, డిస్కౌంట్ పైన కూడా తగ్గింపు, రుసుము తగ్గింపు, డిస్కౌంట్ మనకు షాపింగ్ మాల్ జనరల్ క్వశ్చన్ ఇది. షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినప్పుడు ఐటమ్స్ పైన ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటాడు. ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అయినప్పుడు వాట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్, యాక్చువల్గా అక్కడ ఉన్న ప్రైస్ కంటే తక్కువకి ఇస్తాడని అర్థం డిస్కౌంట్. సో ఇంత డిస్కౌంట్ 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు ఒక ఐటెం పైన అంటే దానిపైన ఎంత రేట్ ఉంది, దానికి ఇప్పుడు మనకు వచ్చే సెల్లింగ్ ప్రైస్ అంటే వాడు ఎంత, షాప్ అతను ఎంతకి ఇస్తాడు మనకు అనే దానిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. సేల్స్ ట్యాక్స్ ఉంటుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ పైన క్వశ్చన్స్ వస్తాయి. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ ఏంటి, వ్యాట్ ఏంటి, సేల్స్ ట్యాక్స్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను, వస్తు సేవల పన్ను, వీటన్నిటిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ అండ్ చక్రవడ్డీ, బారు వడ్డీ చక్రవడ్డీల పైన కూడా క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చినాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే బారు వడ్డీ చక్రవడ్డీలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో అవి టాపిక్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం అర్థమెటిక్లో. అది అర్థమెటిక్ సంబంధించినటువంటి టాపిక్స్. ఇక్కడ చూడండి ఒకసారి జామెట్రీలో ఇందాక మనం నెంబర్ సిస్టంలో ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్టు నెంబర్ సిస్టంలో వచ్చినటువంటి క్వశ్చన్స్, మోర్ క్వశ్చన్స్ వచ్చాయి 5 to 6. ఇక్కడ జామెట్రీలో కూడా 5 to 6 క్వశ్చన్స్, సేమ్ బ్యాలెన్సింగ్, నెంబర్స్కి జామెట్రీకి సేమ్ బ్యాలెన్సింగ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇక్కడ బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్ పైన అవగాహన ఉండాలి మనకు. పాయింట్ కావచ్చు, లైన్ సెగ్మెంట్, రే, కర్వ్స్, పాలిగాన్స్, యాంగిల్స్, అంటే ప్రాథమిక జ్యామితి భావనలు, బిందువు, రేఖాఖండం, కిరణము, వక్రాలు, బహుభుజులు, కోణాలు, వీటన్నిటిపైన మనకు అవగాహన అవసరం. సో ఎక్కడ చిన్న కాన్సెప్ట్ మనకు రాకపోయినా మనకు ఆన్సర్ రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎడ్జిటికి సంబంధించినటువంటి వీడియోస్లో ప్రతి టాపిక్ సంబంధించి వీడియోస్ నేను మీకు షేర్ చేస్తాను, మీకు వీడియోస్లో చూపించే ప్రయత్నం చేస్తాను. లైన్స్, రేఖలు మరియు రేఖల కొలత, లైన్స్, పేర్ ఆఫ్ లైన్స్, రేఖల జతలు, సమాంతర రేఖల, ఖండన రేఖల, వేటిని సమాంతర రేఖలు అంటాం, వేటి ఖండన రేఖలు అంటాం, వేటిని ఏకీభవించే రేఖలు అంటాం. ఇవన్నీ వీటిపైన అవగాహన అవసరం. అదేవిధంగా యాంగిల్స్, కోణం యొక్క భాగాలు, వేటిని పూరక కోణాలు అంటాం, వేటిని సంపూరక కోణాలు అంటాం, సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, వీటన్నిటిపైన అవగాహన అవసరం. ఎందుకన్నా కోణాల కొలతలు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2D జామెట్రీలో 2D ఫిగర్స్ అండ్ 3D ఫిగర్స్, త్రిభుజము, చతురస్రము, దీర్ఘచతురస్రము,
వీటన్నిటిపైన బహుభుజులు, వీటికి అంతర్కోణాల మొత్తం కావచ్చు, బాహ్య కోణాల మొత్తం కావచ్చు, పాలిగాన్స్, బహుభుజులలో క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిగాన్స్, బహుభుజుల వర్గీకరణ, యాంగిల్ సమ్ ప్రాపర్టీ, అంతర్కోణాల మొత్తం మరి ధర్మాలు, వీటన్నిటిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ క్వాడ్రిలేటర్స్, వీటిపైన ఈ క్వాడ్రిలేటర్స్ ప్రాపర్టీస్కు సంబంధించి మోర్ క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ ఈ క్వాడ్రిలేటర్కి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడు. అంటే ఇందులో ఈ చతుర్భుజాలు ఏవైతున్నాయో చతుర్భుజాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ను మనం సొల్యూషన్ చేయాలంటే ముఖ్యంగా మనకు చతుర్భుజాల రకాలు, వాటి ప్రాపర్టీసు, ట్రెపీజియం కావచ్చు, ప్యారలోగ్రామ్ కావచ్చు, రాంబస్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, వీటికి సంబంధించిన క్వశ్చన్ ఎక్కడ ఇచ్చినా ఆ వాటి ప్రాపర్టీస్ అనేవి మనకు తెలిసి ఉండాలి. సమాంతర చతుర్భుజం యొక్క ప్రాపర్టీ ఏంటి, ట్రెపీజియం యొక్క ప్రాపర్టీ ఏంటి, అదేవిధంగా రాంబస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దీర్ఘచతురస్రం యొక్క ప్రాపర్టీ ఏంటి, చతురస్రం యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనేది మనకు తెలిస్తే ఇచ్చిన క్వశ్చన్ను మనం ఈజీగా సొల్యూషన్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ జామెట్రీలో చతుర్భుజాల పైన ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంచులు, శీర్షాలు మరియు ముఖాల గుర్తింపు, వీటిపైన కూడా క్వశ్చన్ వచ్చింది. ఏదైనా ఒక 3D ఫిగర్ తీసుకున్నట్లయితే వాటికి అంచులు ఎన్ని, ముఖాలు ఎన్ని, శీర్షాలు ఎన్ని, ఐలర్ ఫార్ములా ఏంటి, ఐలర్ ఫార్ములా అప్లికబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం, విచ్ ఈజ్ ఐలర్ ఫార్ములా అనే అడిగే సందర్భాలు కూడా ఉన్నాయి. సో నెట్స్ డయాగ్రామ్స్, 3D షేప్స్ కూడా త్రిమితీయ ఆకారాల నిర్మాణం కోసం నెట్స్ ఉపయోగించడం, అంచులు, శీర్షాలు మరియు ముఖాలకు సంబంధించి ఒక 3D ఫిగర్ ఇచ్చినప్పుడు దానికి ఎన్ని అంచులు ఉంటాయి, ఎన్ని శీర్షాలు ఉంటాయి, ఎన్ని ముఖాలు ఉంటాయి ఐడెంటిఫై చేయడం, ఇది జామెట్రీకి సంబంధించినటువంటి సిలబస్. అదేవిధంగా డాటా హ్యాండ్లింగ్, ఈ దత్తాంశ నిర్వహణకు సంబంధించినటువంటి సిలబస్, దత్తాంశాన్ని చదవడం, వివరించడం, విశ్లేషించడం, ఆ చిత్రపటాలు కావచ్చు, గణన చిహ్నాలు కావచ్చు, కమ్మి చిత్రాలు, ద్వికమ్మి చిత్రాలు, పై చార్ట్స్, ఫిక్చర్ గ్రాఫ్స్, టాలీ మార్క్స్, బార్ గ్రాఫ్స్, డబుల్ బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, వీటన్నిటిపైన అసలు పై చార్ట్ ఏ రకంగా ఉంటుంది, బార్ గ్రాఫ్స్ ఎట్లుంటాయి, బార్ గ్రాఫ్స్లో ఏంటి కామన్గా, లెంత్ కామన్ ఉంటుందా, బ్రెడ్త్ కామన్ ఉంటుందా అనే దానిపైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా అంకగణిత సగటు, ఇక్కడ అంకగణిత సగటు, సరాసరి అంటున్నాం మనం. ఇక్కడ సరాసరి అంటే సగటు ఎలా కనుక్కుంటాం మనం, బాహుళకం ఎట్లా చేస్తాం, మీడియన్ మధ్యగతం ఎట్లా చేస్తాం, అంటే సగటు ఒక దత్తాంశం ఇచ్చినప్పుడు దానికి సగటు ఎట్లా కనుక్కోవాలి, బాహుళకం ఎట్లా కనుక్కోవాలి, మధ్యగతం ఎట్లా కనుక్కోవాలి అనేది మనం చూద్దాం. ఇది డాటా హ్యాండ్లింగ్కి సంబంధించినటువంటి సిలబస్. ఇంకా ఇందులో డాటా హ్యాండ్లింగ్లో ఇక్కడ ఒకటి, ఇది 10th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్కి సంబంధించినటువంటి చాప్టర్స్, ప్రాబబిలిటీ అనేది. మరి ప్రాబబిలిటీ ఎందుకు హెచ్జిటి వాళ్ళకు 9th 10th ఎందుకు అని కూడా మీకు డౌట్స్ రావచ్చు. ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే సంభావ్యత పైన క్వశ్చన్స్ ఇచ్చిండ్రు. సో అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్, ఒక 2-3 క్వశ్చన్స్ 9th 10th సిలబస్ పైన కూడా ఫోకస్ చేస్తున్నాను కాబట్టి ఈ ఛాన్స్ అండ్ ప్రాబబిలిటీ పైన అడిగే అవకాశం ఉంది. సో అందుకనే ఈ డాటా హ్యాండ్లింగ్లో కూడా మనకు ప్రాబబిలిటీ అనే చాప్టర్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ ప్రాబబిలిటీ అనేది సింపుల్, ఇది పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకనే ప్రాబబిలిటీకి అడిగిన క్వశ్చన్స్ కూడా మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. అది మనకు డాటా హ్యాండ్లింగ్కి సంబంధించినటువంటి సిలబస్. నెక్స్ట్ ఆల్జిబ్రాలో ప్యాటర్న్స్, మేకింగ్ రూల్స్, రూల్స్ ఎట్లా మేక్ చేయాలి అనే దానిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. చరరాశి భావనలు, వేరియబుల్స్, ఆల్జిబ్రిక్ సమాసాల రూపకల్పన. సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి వాడు మల్టిప్లికేషన్ అడగొచ్చు, అడిషన్ అడగొచ్చు, సబ్ట్రాక్షన్ అడగొచ్చు, మల్టిప్లికేషన్ అడగొచ్చు, డివిజన్ అడగొచ్చు.
సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా అడిషన్ ఎట్లా చేస్తాం, సబ్ట్రాక్షన్ ఎట్లా చేస్తాం, ఏ టర్మ్స్ సబ్ట్రాక్షన్ చేయాలి, ఏ టర్మ్స్ అడిషన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏంటి వాటిలో కోఎఫిషియెంట్స్ చేంజ్ అవుతాయా, ఎక్స్పోనెంట్స్ చేంజ్ అవుతాయా అనేది డివిజన్ చేస్తున్నప్పుడు వీటన్నిటిపైన క్వశ్చన్స్ అడిగి అవకాశం ఉంది. క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా రేఖీయ సమీకరణాలు, సమాసం యొక్క విలువ కనుక్కోవడం, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమనడం. ఇక్కడ మనం 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. ఇక్కడ మల్టినామియల్, మోనోమియల్ ఏకపది, మోనోమియల్ ద్విపది, పాలినామియల్ అని చెప్పుకుంటున్నాం. సో మోనోమియల్ ఏంటి, మోనోమియల్ బై మోనోమియల్, బైనామియల్, మోనోమియల్, ట్రైనామియల్, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ టర్మ్స్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో టర్మ్స్ను బేస్ చేసుకొని మనం వాటి యొక్క నేమ్ ఇస్తాం. వాటిపైన కూడా మనకు మల్టిప్లికేషన్ డివిజన్ అడిగే అవకాశం ఉంది. ఆ మోనోమియల్ పైన కూడా మోనోమియల్ కావచ్చు, బైనామియల్ కావచ్చు. ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఏ రకమైన క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్ సొల్యూషన్ ఏందనేది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లయింగ్ పాలినామియల్ బై ఏ వాట్ ఈజ్ పాలినామియల్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి, పాలినామియల్ ఏంటి, రెండు సేమా? రెండు సేమ్ అయితే మరి ఒకటి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం, ఒకటి పాలినామియల్ అంటున్నాం, బహుపది అంటున్నాం, బీజీయ సమాసం అంటున్నాం. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ బీజీయ సమాసం అంటున్నాం. రెండు ఒకటేనా? లేదు, బీజీయ సమాసంలోంచి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ బహుపది అంటామా, బహుపదిలోంచి బీజీయ సమాసం వచ్చిందా అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ గ్రాఫ్స్. ఇందులో గ్రాఫ్స్ ఏమైనా ఉంటే గ్రాఫ్స్ పైన కూడా అడిగే క్వశ్చన్ ఉంది. ఆ గ్రాఫ్స్ పైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటనేది కూడా చూద్దాం. సో ఇక్కడ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో కారణాంక విభజన, రుణఘాతాంకాలు వచ్చినప్పుడు ఎట్లా, ఘాతాంక నియమాలు ఏంటి, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఏంటి, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ కూడా మనకు వచ్చి ఉండాలి. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్ ఉన్నాయి. పెద్ద సంఖ్యలను ప్రామాణిక రూపంలో వ్యక్తపరచడం, స్టాండర్డ్ ఫామ్, ఎక్స్ప్రెసింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్లో రాయమనడం. ఫ్యాక్టరైజేషన్ ఇంపార్టెంట్, ఇది ఫ్యాక్టరైజేషన్ అడిగే అవకాశం ఉంది. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, పాలినామియల్ కావచ్చు. ఫ్యాక్టరైజేషన్ ఎట్లా ఫ్యాక్టరైజేషన్ చేస్తాం అనేది, మరి డివిజన్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, బీజీయ సమస్యల భాగాహారం కూడా చేయడం ఎట్లా అనేది చూద్దాం. ఇది మనకు హెచ్జిటికి సంబంధించినటువంటి సిలబస్. ఆ సిలబస్ను పార్ట్స్గా చేసేసి మీకు చూపించడం జరిగింది. మీరు ఏ రకంగా ప్రిపేర్ అవుతారు అనేది కూడా, ఎట్లా ప్రిపేర్ కావాలి నాన్ మ్యాథ్స్ వాళ్ళు. నేను ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఎట్లా అనే ట్రిక్స్ నేను వీడియోలో టాపిక్స్ వచ్చినప్పుడు వీడియోలో చెప్తాను. సో అందరూ ఈ వీడియో ఫాలో కండి, చూడండి. మీకు మంచి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి నేను వీడియోలు తయారు చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాథమెటిక్స్లో ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.